బాహుబలి ద బిగినింగ్ రిలీజ్ అయినప్పుడే ది కన్క్లూజన్ తర్వాత రాజమౌళి చేసే సినిమా ఇదే అంటూ ఒక ప్రాజెక్ట్ తెర మీదకు వచ్చింది. ఆ ప్రాజెక్ట్ పేరే గరుడ. బాహుబలి తరహాలోనే భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించాలన్న ఆలోచనలు ఉన్నట్టు వార్తలొచ్చాయి. గరుడ అనే పేరును అందరూ కూడా కన్ఫర్మ్ చేశారు. బాహుబలి ప్రపంచాన్ని కొనసాగిస్తూ మరో భారీ సినిమా చేసే ఆలోచన తనకు ఉన్నట్టు రాజమౌళి సూచనాప్రాయంగా ఈ గరుడ గురించే చెప్పారు. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఈ సినిమా కోసం 25 కోట్లతో స్పెషల్ టీజర్ చేస్తామని, దీని బడ్జెట్ 1000 కోట్ల దాకా ఉండొచ్చని కూడా అప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. కానీ తర్వాత ఈ ప్రాజెక్ట్ వార్తల్లో లేకుండా పోయింది. ఇప్పుడేమో రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో ఏ క్లారిటీ లేదంటున్నాడు. మరి గరుడ ప్రాజెక్టును రాజమౌళి ఎందుకు పక్కన పెట్టేశాడనేది అర్థం కాని విషయం. అయితే రాజమౌళి సన్నిహితులు చెప్తున్న విషయం ఏంటంటే, బాహుబలి ద కన్క్లూజన్ చేస్తున్న సమయంలో రాజమౌళి ఆలోచన గరుడ నుండి మారిపోయిందంట. ఈ సినిమా కోసం 5 ఏళ్లుగా కష్టపడిన నేపథ్యంలో మళ్ళీ వెంటనే గరుడ లాంటి ఒక భారీ ప్రాజెక్ట్ తీసుకోవడం అంటే చాలా కష్టమని, ఇప్పుడిప్పుడే మళ్ళీ అంత శ్రమ పడాలంటే అవ్వదని, తన టెక్నీషియన్స్ను కూడా మోటివేట్ చేయడం చాలా కష్టమని, అందుకే ఈ గరుడ సినిమాని పక్కన పెట్టి తన టీంకు కొంత రిలీఫ్ ఇవ్వాలని, ఒక మామూలు సినిమా చేయాలని, ఆ తర్వాత గరుడ తరహా సినిమా చేయొచ్చని రాజమౌళి భావించాడట. అందుకే ఈసారి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ లేకుండా సినిమా చేస్తానని రాజమౌళి అన్నట్టు అందరూ చెప్తున్నారు.